గతంలో ఒక సామెత ఉండేదట, తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్నాడట. రాష్ట్రం నిట్టనిన్నా చీలిపోయి రెండు ప్రాంతాల ప్రజల ఉద్యమాల్లో ఉంటే ఏం చేయాలో అర్థం కాక అనునిత్యం అనుమానిస్తున్నటువంటి ప్రజలకి సమాధానం చెప్పలేక బస్సు యాత్ర నుంచి పారిపోయి తిరిగి వచ్చిన చంద్రబాబు నాయుడు సడన్గా గుర్తొచ్చిన సెప్టెంబర్లో పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆస్తులు ప్రకటించాను, ఇప్పుడు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారనే నేపథ్యంలో సమయం సందర్భం లేకుండా ప్రజలకి ఏమాత్రం జ్ఞాపక శక్తి ఉండదు అని నమ్మే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తిగా నేను నా ఆస్తులను ప్రకటిస్తున్నాను, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ కూడా ఇదే బాటలో ఉంటే అవినీతి దేశంలో తగ్గుతుంది అని చెప్పే ఒక నూతన సిద్ధాంతకర్త చంద్రబాబు నాయుడు. ఈయన ఏ విధంగా రాజకీయ నాయకుడు అయ్యాడో అర్థం కావటం లేదు. మీ ఆస్తులు మీరు ప్రకటించండి, కానీ ఆస్తులు ప్రకటించినంత మాత్రాన ఈ దేశంలో అవినీతి తగ్గుతుందా? మీరు ప్రకటిస్తే దేశమంతా ప్రకటించాలని ఏమైనా ఎక్కడైనా రూల్ ఉందా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నార్మల్గా ఫిబ్రవరి మార్చిలో అడుగుతారు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు వచ్చిన సమయంలో, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఎలక్షన్ అఫిడవిట్ ఏదైనా ఉంటే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ గతంలో మీరు ప్రకటించినటువంటి తప్పుల తడక, బినామీ ఆస్తుల గురించి మాట్లాడకుండా మీ కొడుకు, మీ భార్య, మీ తాత ముత్తాతలు ఆస్తుల్ని సరైన పద్ధతిలో చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఒక వైట్ పేపర్లో సంతకం లేకుండా బయట పడేసినటువంటి ఒక చిత్తు పేపర్ లాగా నా ఆస్తులు ప్రకటించాను, మీరందరూ పేపర్లో వేయండి, టీవీలో చెప్పండి, మిగతా వాళ్ళు ప్రకటించకపోతే అడగండి, చాలా మంది ఆస్తుల్ని సరైన పద్ధతిలో ప్రకటించడం లేదు అని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి వాదనలో అసలు ఏమైనా పస ఉన్నదా? ఒకవేళ మీరన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీ ఆస్తులు మీరు కరెక్ట్ అని భావిస్తే విజయమ్మ గారు వేసినటువంటి మీ మీద కేసుని హడావుడిగా గందరగోళపడి ఎందుకు మీరు 3 చెరువుల నీళ్లు తాగినట్టుగా ఆ రోజు అటు ఇటు పరిగెత్తి మీ మీద కేసు లేకుండా చేసుకున్నారు. ఒకవేళ మీ ఆస్తులన్నీ నిజమని మీరు భావిస్తున్నట్లయితే మేము అడుగుతూ ఉన్నాం, ఈ దేశంలో అవినీతి మీద లేకపోతే అవినీతి పోవాలని ఒక ఉద్యమం చేసిన కేజ్రీవాలా కానీ, లేకపోతే ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు పెద్ద ఆయన, మీ పేరు గుర్తుంది, అన్నా హజారే కానీ, అన్నా హజారే అక్కడ అవినీతి పోరాటం చేస్తుంటే ఆగస్టు 15 నాడు జెండా పట్టుకుని భుజం మీద అటు ఇటు తిరిగిన చంద్రబాబు నాయుడు గారు. మీరు అన్నా హజారేకి బామర్దిగానో తమ్ముడుగానో భావించారు, కానీ సంవత్సరం అయిపోయింది మీరు జెండా పట్టుకొని తిరిగిన అవినీతి దేశంలో పోయిందా? మీరు ఆ రోజు ప్రకటించినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి, ఈ రోజు ప్రకటించినటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. మీరు 2012లో లోకేష్ గారికి 673 లక్షల రూపాయలు అన్నారు, ఈరోజు 492 లక్షల రూపాయలు అంటున్నారు. అంటే ఇదేమైనా స్టాక్ మార్కెట్టా, లేకపోతే మీ అబ్బాయికి వ్యాపారం చేయడానికి చేతగాక లాసుల్లో పడిపోయాడా? ఒకవేళ మీ కొడుకు లాసుల్లో ఉన్నట్టయితే భువనేశ్వర్ గారి ఆస్తి 2119 లక్షలుంటే ఇది 2013 వచ్చేసరికి 3305 లక్షలు అయింది. మీ ఆస్తి 33 లక్షలుంటే ఇది 42 లక్షలు అయింది. బ్రాహ్మణి గారి ఆస్తి 322 లక్షలుంటే 330, అంటే మీ సుపుత్రులు ఆస్తి ఎలా తగ్గిందో ఇక్కడ మీరు వివరించలేకపోతున్నారు. అదేవిధంగా మీరు అడుగుతున్నారు, నా ఆస్తులు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటికి ప్రజలకి రాసిస్తానంటున్నారు. అంటే మీరు ఎక్కడ దాచిపెట్టుకుంటే మేము కనుక్కొని
మీకు చెప్తే మీరు మాకు రాసిస్తారా? ఇదేం పత్తండి, నాకు అర్థం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎక్కడున్నాయో కనుక్కోవాల్సిన బాధ్యత మాకు లేదు, ప్రజలకు లేదు. మీ బినామీ ఆస్తులు మీకుంటే, ఒకవేళ మేము అడిగినటువంటి ఎంక్వైరీని మీరు ఒప్పుకుంటే, అలాంటి ఎంక్వైరీ సంస్థ ఏదైనా రెడీగా ఉంటే వాళ్ళు పోయి తేల్చుకుంటారు. ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రం విడిపోతుంది, ఈ రాష్ట్రం గగ్గోలు పడుతున్నటువంటి ప్రజలు ఏం భావిస్తున్నారు, మీరేం భావిస్తున్నారు? ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తి పాత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రజలకు గుర్తు రావట్లేదా? ఈ రాష్ట్రం చీలిక అంచున, ఈ రాష్ట్రం సంక్షోభం అంచున ఎటుపడితే ఏమవుతుందో అని మెడ మీద కత్తిలాగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఢిల్లీ పెద్దల కుట్రలకు బలైపోతూ ఉంటే, ఆ కుట్రల్ని మాట్లాడకుండా నేను ప్రకటించాను, మీరు కూడా ప్రకటించండి. చాలా మందికి బినామీ ఆస్తులు ఉన్నాయి. నేను అడుగుతూ ఉన్న మా నాయకుడిని మీరు ప్రజల మధ్యలో నుంచి తీసి జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నటువంటి ఆస్తులు మీ అందరికీ తెలుసు. మీలాగా దొంగ లెక్కలు కానీ, కాకి లెక్కలు కానీ, లేకపోతే మసిబూసి మారేడికాయ చేసే విధానాన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ఎంచుకోలేదు. విజయమ్మ గారు వేసినటువంటి 2424 పేజీల అఫిడవిట్ని, వచ్చినటువంటి ఎంక్వైరీని, ఎస్ మీరు అవినీతి పరుడు కాకపోతే, లేకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రానికి సరైనటువంటి అడ్రస్ లేకుండా చేసినటువంటి మీరు 2004-2009 ఎన్నికల్లో ప్రజలు మీరు తగదు అని ఓడిస్తే మీరు ఏ విధంగా నీతిపరుడు అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు అవినీతుల గురించి వేరే వాళ్ళకు చెప్తూ ఉన్నారు? గురిగింద సామెత మీకు వర్తించదా? మీరు నిజంగా అవినీతి మీద యుద్ధం చేయదలుచుకుంటే ఎస్ కమాన్, విజయమ్మ గారు వేసినటువంటి ఆ కేసును మళ్ళా తిరగతోడమని, దానిలో మీ ఆస్తుల విలువలు అవి నావి కాదు, బినామీలని, లేకపోతే అది ఇదని మసిమూసి గందరగోళం చేసినవి, వాటి మీద మళ్ళా ఎంక్వైరీ జరిపించండి. మీకు అక్కడో ఇక్కడో పలుకుబడిందని మొత్తాన్ని ఉపయోగించి వాటి రెండింటిని కొట్టించేసి, ఇదిగో నా దగ్గర ఏమీ లేదు, కోర్టులు కూడా నాకు కొట్టేశాయి కాబట్టి నేను తెల్ల వస్త్రాల్లో ధరించున్నానని చెప్పాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మటం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమం కానీ, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నమ్మకం, భరోసా కానీ, మీరు మీ ఆస్తులు ప్రకటించినంత మాత్రాన అవి వస్తున్నాయని అనుకుంటే ఇది పొరపాటు. తెలుగుదేశం పార్టీ మీరే కాదు, మీ పార్టీలో చాలా మంది ఉన్నారు. మీ పార్టీ వాళ్ళందరూ మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయారు? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో మీ వాళ్ళందరూ కూడా ప్రకటించాల్సిన లెక్కలు ప్రకటించినా, లేకపోతే మీరు అనుకున్నటువంటి మీ శత్రువుగా భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మీరు జైల్లో పెట్టినా, మీ పార్టీలో ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా 100 కొద్ది మంది ఎందుకు వెళ్ళిపోయారు? మీ మీద నమ్మకం లేకనే. ప్రజలు మీరు ఈ ఆస్తులు ప్రకటిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనుకుంటే ఇది మీ భ్రమ. మీకున్నటువంటి బినామీ ఆస్తులు కానీ, మీకున్నటువంటి వ్యాపారాలు కానీ, మీకున్నటువంటి సింగపూర్ కానీ, లేకపోతే మీ కొడుకును చదివించినటువంటి రామలింగరాజు గారు కానీ, లేకపోతే మీ కొడుకు ఎలగబెట్టినటువంటి డిగ్రీలు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. కాబట్టి మీ ఆస్తుల విలువని సంవత్సరానికి ఒకసారి ప్రకటించాలి కాబట్టి ఏదో కన్నీళ్లు తుడిచినట్టుగా ప్రకటిస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు. మీరు ప్రకటించినంత మాత్రాన ఈ దేశంలో రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రకటిస్తే ఈ దేశంలో అవినీతి తగ్గుతుందని మీరు చెప్పినటువంటి కొత్త సిద్ధాంతం ఎలా తగ్గుతుందో నాకైతే అర్థం కావటం లేదు. మీరు ఒకవేళ న్యూటనో, ఐన్స్టీనో, లేకపోతే ఇంకొక ఏదన్నా ఎకానమిస్టో కావాలనుకుంటే ఇది మార్గం కాదు. ఆస్తులు ప్రకటించడం అనేది ఫైనాన్షియల్ ఇయర్ లో చేసే ఒక ప్రక్రియ. రాజకీయ పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేటటువంటి అఫిడవిట్ అది ఒక ప్రక్రియ. అంతేకాని దీన్ని మీరు దేశవ్యాప్తంగా రుద్దాలని ఏదో పచ్చ కామెరలోనికి లోకమంతా పచ్చగా కనపడినట్టుగా మీకేదో వచ్చిందని, అందరికీ వస్తే ఈ దేశం బాగుపడుతుందని భావిస్తే అది పొరపాటు అవుతుంది. భావిస్తున్నారు మీకు కాస్త వస్తే ఎక్స్పీరియన్స్ ఉందని, 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని, ఈ లెక్కలు కాకి లెక్కలు చెప్తే అవినీతి తగ్గుతుందంటే అవినీతికి వేరే సూత్రాలు ఉన్నాయి, అవినీతి పెరగడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఈ దేశం ద్రవ్యోల్బణం పెరగడానికి కానీ తగ్గడానికి కానీ, లేకపోతే డాలర్ రేటు పెరగడానికి కానీ తగ్గడానికి కానీ, లేకపోతే పౌండ్ రేటు తగ్గడానికి పెరగడానికి కానీ, ఈరోజు ఈ దేశంలో పడిపోయినటువంటి రూపాయలు కానీ వేరే సూత్రాలు ఉన్నాయి.
దయచేసి మీరు ఎకానమీ చదువుకున్నారో లేకపోతే హిస్టరీ చదువుకున్నారో మాకైతే తెలియదు, కానీ మీరు ఆస్తులు ప్రకటిస్తే మిగతా వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అయితే ఈ దేశంలో అవినీతి పోతుందనే సిద్ధాంతం ఎక్కడో మాకైతే తెలియటం లేదు బాబు. దయచేసి ఆ మాటలు చెప్పడం ఆపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గాలను వెతకండి. మీలో ఏమాత్రం నీతి నిజాయితీ చిత్తశుద్ధి ఉన్నా విజయమ్మ గారు వేసినటువంటి ఆ 2424 పేజీల అఫిడవిట్ ని మళ్ళా ఎంక్వైరీ చేయమని చెప్పండి. లేకపోతే గతంలో రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చేసినటువంటి మీ మీద, మీ ఆస్తుల మీద, మీ బినామీల మీద ఉన్నటువంటి ఈ మీ ఎంఆర్ కానీ ప్రాపర్టీస్ కానీ లేకపోతే మీ మీద ఉన్నటువంటి ఐఎంజీ భూములు కానీ వీటన్నిటినీ ఈ కుంభకోణాలన్నింటినీ కూడా బయటికి తీసే మార్గాల్ని మీరు చేయమనండి. అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఏమైనా ఆహ్వానిస్తారు, కానీ మీరు ఈ విధంగా దొంగదారుల్లో ప్రకటించే మార్గాల్ని ప్రజలు నమ్మరని, తెలుగుదేశం నాయకులు ఒకవేళ వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో ఏమన్నా ప్రకటిస్తే ఒకళ్ళు వాళ్ళకి సరిపోతుందేమో, కానీ ఈ దేశం ఈ లెక్కలు చెప్పినంత మాత్రాన మారుతుందనుకుంటే పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు కాకమ్మ కథలు చెప్పడం మానేయాలని మీ ద్వారా కోరుతున్నాం. మేము ప్రకటిస్తాం. మేము హౌ కెన్ యూ సే దిస్ ఇస్ ద డేర్ స్టెప్? వైఎస్ఆర్సీపీ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయో అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర ఉన్నాయి, అవన్నీ ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ విధంగా నేను ముందుగా చెప్పినట్టుగా రాష్ట్రం గందరగోళ పరిస్థితుల్లో నేను ఆస్తులు ప్రకటించాను. నేను అడుగుతున్నా, హౌ కెన్ యూ సే ఇట్ ఈస్ ఎ ఫెయిర్? 673 లక్షలు ఉన్నటువంటి దాన్ని 492 లక్షలకి మీరు ఫెయిర్ అని ఎందుకు అనుకుంటారు? అంటే ఇట్లైనా ప్రకటించేది లెక్కలు? పంపండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ట్రైనింగ్ పంపండి, లోకేష్ని ట్రైనింగ్ పంపండి. సార్ అలాగే ఇందాక టీడీపీ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు. మీ పార్టీ నుంచి కూడా 1 year గా, మీ పార్టీ 2 years అయింది, చాలా మంది తెలంగాణ ప్రాంతం నుంచి అందరూ సీనియర్ కొండా సురేఖ లాంటి కూడా వెళ్ళిపోతున్నారు. దీని ఎలా చూడాలి? అంటే వాళ్ళు వెళ్ళిపోవటం మేము తీసుకున్నటువంటి ఒక పాలసీ డెసిషన్. మేమేమి 2 ప్రాంతాలు 2 కళ్ళు 2 కాళ్ళ సిద్ధాంతాలతో నుండి మా వాళ్ళు వెళ్ళిపోలేదు. పాలసీ డెసిషన్లో ఆ పాలసీ వాళ్ళకి నచ్చగా వాళ్ళు వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పాలసీ నచ్చగా వెళ్ళిపోయారంటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు హిందూపురం నుంచి విశాఖపట్నం పోయే లోపల ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరని, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా అది అవాస్తవమని, చంద్రబాబు నాయుడు గారు అనుమానపరుడని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయం చేయడం బుద్ధి తక్కువని అక్కడి నుంచి వచ్చి ప్రకటించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఎవరాళ్ళు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు తెలంగాణలో కొంతమంది వెళ్ళిపోయారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదం అనే ఒక స్టెప్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు ఒక స్టెప్ వెనక్కేసిన మాట వాస్తవం అంగీకరిస్తున్నాం. కారణం ఏంటంటే ఇట్స్ ఎ పాలసీ, పార్టీ పాలసీ. ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతాలు చూస్తే ప్రజలు వస్తారు, నాయకులు వస్తారు. సిద్ధాంతాలు కాకుండా ఇంకా ఏమైనా చూసిస్తే అది కరెక్ట్ కాదు. అది సిద్ధాంతాలు చూసే రావాలి పార్టీలోకి. ఎనీ అదర్ క్వశ్చన్స్? అంటే కొండా సురేఖ కూడా ఉంది కదా సార్, మొన్న చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఎలా అయితే ఆయన తెలుసుకున్నారో మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన కొండా సురేఖ జగన్ దీక్ష బోటం ఉంది, నమ్మకం ఉంది, మాట తప్పారు ఉంది, మేడం చెప్పారు, ఇవన్నీ ఎలా చూడాలి? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే వ్యక్తి, మాట మీద నిలబడిన వ్యక్తి మాకన్నా మీకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడతారో లేదో అది కూడా ప్రాక్టికల్గా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడిన వ్యక్తి అయితే ఇన్ని కష్టాలు ఉండాల్సిన అవసరం లేదు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి తను కష్టపడుతున్నా, తను అవమానాలు పడుతున్నా, తను కారాగారంలో ఉన్నా సహించి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. అవకాశవాద రాజకీయాన్ని ఎంచుకున్న చంద్రబాబు నాయుడు గారు బయటే ఉన్నారు. ఈ రాష్ట్రం గందరగోళంగా ఉంటే ఆయన ఏం ప్రకటిస్తున్నాడో అర్థం అవుతూనే